ఇలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి తానేటి అనిత స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో ఖమ్మంకు అమిత్ షా చేరుకున్నారు. రైతు గోసా బీజేపీ భరోసా బహిరంగ సభకు ఆయన పాల్గొననున్నారు. ఈ సభలోనే అమిత్ షా రైతు డిక్లరేషన్ ప్రకటిస్తారు. అయితే ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను అమిత్ షా టార్గెట్ చేస్తారా లేదా అని అంతా ఆసక్తిగా అయితే చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి తానేటి అనిత స్వాగతం పలికారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఖమ్మంలో ఈరోజు బీజేపీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా కొద్దిసేపటి క్రితం తెలంగాణకు వచ్చారు. ఖమ్మం చేరుకున్నారు. కాసేపట్లో బహిరంగ సభ వేదికపై నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏ రకమైన ప్రసంగం ఉండబోతుంది? అమిత్ షా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా రాష్ట్రంలో కేసీఆర్ బీజేపీని దూషించడం, విమర్శించడం మానేసి ఓన్లీ కాంగ్రెస్ టార్గెట్ గానే ఆయన బహిరంగ సభల్లో ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 నెలల తర్వాత అమిత్ షా చేవెళ్ల బహిరంగ సభ అమిత్ షా 4 తర్వాత ఖమ్మంకి వస్తా ఉన్నారు. ఖమ్మం సభలో ఏమైనా సంచలన ప్రకటనలు చేస్తారా, సంచలన వ్యాఖ్యలు చేస్తారా, ఎలా ఉండబోతున్న విషయంలో కొంత చర్చ మొదలైంది. చేవెళ్లలో జరిగిన సభలో 12% రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్లు అసలుకి మేము ఇవ్వము, ఉన్న 4% కూడా రిజర్వేషన్ ఎత్తేస్తాం మేము అధికారంలోకి వస్తే, తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము ఆ రిజర్వేషన్ తొలగిస్తాం, మత ప్రాతిపదికన రిజర్వేషన్ మేము వ్యతిరేకం అని చెప్పేసి కొంత సంచలనం సృష్టించిన. దీని మీద అప్పట్లో కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటు అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అమిత్ షా ప్రకటనను తప్పుపడుతూ కొన్ని మాట్లాడాయి. అయితే ఇప్పుడు అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు, ఆ పూరించడానికే ఇక్కడికి అమిత్ షా వస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల బహిరంగ సభలో ఏ రకంగా ప్రసంగం ఉండబోతుంది? అధికార పార్టీ అవినీతి ఉంది, సీఎం కూతురు కవిత లిక్కర్ స్కాము, వీటన్నిటి మీద కొంత బీజేపీ నాయకులు కొంతకాలంగా ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు కూడా తగ్గించారు. గతంలో కవితను అరెస్ట్ చేస్తారు, సీఎం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, సీఎం అవినీతిని బయట తీసుకొస్తామని చెప్పినటువంటి బీజేపీ నాయకులు కొంత తగ్గించారు. అయితే ఇప్పుడు అమిత్ షా చేసే ప్రసంగం కేసీఆర్ ను విమర్శలు చేసే అవకాశం ఉందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నాయా అన్న విషయం జరుగుతుంది. కొంతసేపటిలో వేదికపైకి రానున్నటువంటి అమిత్ షా తన ప్రసంగాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు బహిరంగ సభ ప్రారంభమైన బహిరంగ సభ అంటే ఖమ్మంతో పాటు వరంగల్, మిగతా జిల్లాల నుంచి, పరిసర జిల్లాల నుంచి కొంత జన సమీకరణ చేశారు. బీజేపీ నాయకులు కొంత జన సమీకరణ సక్సెస్ అయ్యారని చెప్పి అక్కడి నుంచి మనకు వస్తున్న సమాచారం. మొత్తంగా చూస్తుంటే అమిత్ షా టూరు కొంత బీజేపీ నాయకులకు కొంత బూస్టప్ అని చెప్పొచ్చు. అంటే ఎన్నికలకు ముందు అమిత్ షా చేసేటువంటి ప్రశ్న అమిత్ షా పడిన కొంత కలిసి వస్తుందంటా ఉన్నారు. చేరికల కోసం ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు కొంతమంది నాయకులు చూస్తున్న కొంత అమిత్ షా కూడా పర్యటన కొంత అంటే చేరికలకు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా ఉత్సాహం పెరుగుతుంది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా చేరికల కోసం బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తారని కొంత బీజేపీ నాయకులు భావిస్తా ఉన్నారు. వరుణ్, రైట్. కృష్ణమూర్తి, అయితే అమిత్ షాతో పాటు సభా వేదిక మీద ఎవరెవరు పెద్దలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? జనరల్ గా అమిత్ షా పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాన్ని తరుణ్ చుగ్ కానీ మిగతా వాళ్ళు ఉంటారు. అరవింద్ మీనన్, తరుణ్ చుగ్ గారు రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్నాం కాబట్టి కేంద్ర పార్టీ ఎన్నికలైనటువంటి ప్రకాష్ జావదేకర్ కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు వీళ్ళతో పాటు మరికొంతమంది ఉండే అవకాశం ఇప్పటికే. అంటే ఈటల రాజేంద్ర కూడా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వేదిక మీద ఉన్నారు. వీరందరూ కూడా ఉన్నారు. కొద్దిసేపట్లో అమిత్ షా వేదికపైకి రానున్నారు. వరుణ్.
రైట్ కృష్ణమూర్తి, ఎక్కువగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ బీటీఎం అనే వార్త ఎక్కువగా వినిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద ఏమన్నా దీని మీద ఏమన్నా రెస్పాండ్ అయ్యే అవకాశాలు అమిత్ షా కనిపిస్తున్నాయా? అంటే అమిత్ షా చేసేటువంటి ప్రసంగాన్ని బట్టి ఇక్కడ బి టీమా ఏ టీమా అనేది తెలబోతుంది. కొంతకాలంగా కేసీఆర్ అయితే బీజేపీని కానీ మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ వ్యవహారం కానీ రాష్ట్రంలో బీజేపీ పనితీరును కానీ ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించారు. అసలు బీజేపీని ఉనికిలో లేకుండా ఆయన ప్రసంగాలు సాగుతా ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే ఆయన ప్రసంగాలు సాగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమిత్ షా కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తుంటే మా అందరూ అనుకున్నట్టుగానే ప్రస్తుతం చర్చలో కాగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలు ఒకటే. బీఆర్ఎస్ బి టీము బీజేపీ రాష్ట్రంలో అయితే కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ వెళ్తుంది అన్న సంకేతాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రజల్లో మరింత ఈ అనుమానాలు బలపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అమిత్ షా చేసే ప్రసంగం మీద అమిత్ షా చేసే విమర్శలు అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసుకొని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని మాత్రమే ప్రసంగాలు చేస్తారా అన్న విషయం కొంత వేచి చేయాల్సి ఉంటుంది. దీని మీదే కొంత చర్చ జరుగుతా ఉంది. ఇది కొంతమంది అంటే రాజకీయ విశ్లేషణ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం సిద్ధంగా ఉన్నారు. వారిని రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.